కీచక ఉపకీచకుల సంహారం తర్వాత ఒక వెటకారపు నవ్వుతో అటుగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ద్రౌపది. ఇప్పుడు వాళ్ళ యొక్క పార్థివ దేహాలను దహించి అంటే వాళ్ళకి అంత్యక్రియలు జరిపించిన సుదేష్ణ విరాటరాజు ఆశ్చర్యచకితులై బంధుమిత్ర పరివారంతో అక్కడ కూర్చొని ఇప్పుడు వాళ్ళు చర్చించుకుంటున్నప్పుడు విరాటరాజు ఏం చెప్పాడట అంటే, ఇక ఈ ఆడ మనిషిని మన అంతఃపురంలో ఉంచకూడదు, ఈ సైరంధ్రిగా నీ దగ్గర పనిచేస్తున్న ఈ మాలిని అనే ఆడ మనిషిని తినని మనం తక్షణమే విరాట రాజ్యం నుంచి బయటికి పంపించి వేయాలి. కానీ అది నేను చెప్పలేను, ఎందుకంటే తన వైభవం ఇప్పుడు అందరం చూసాం. ఇంతకు ముందు నా ప్రజావేదికలో వచ్చి పడిపోయిన మనిషిని నేను చాలా తక్కువ అంచనా వేసి నేను కీచకుడికి భయపడి నేను ఏ న్యాయము మాట్లాడలేకపోయాను. దాని తర్వాత నీ దగ్గరికి వచ్చిన సైరంధ్రి నీకు చెప్పింది, ఈ 5 గాంధర్వుల చేత నేను రక్షింపబడుతున్నాను కాబట్టి వీళ్ళు వస్తారు, వాడి ప్రాణం తీస్తారు అని చెప్తే ఒక ఆడ వ్యక్తి తన ఆక్రోశాన్ని వ్యక్తపరచడానికి ఇలాగ మాట్లాడుతుంది కఠినంగాని మనం అనుకున్నాం. అంటే తన వెనకాల నిజంగా ఎవరో పెద్ద బలగమే ఉంది. అది మన కళ్ళ ముందు ఒక అదృశ్య శక్తిలాగా ఒకడు ప్రత్యక్షమయ్యి ఆ చెట్టు పీకి చెట్టుతో మొత్తం 105 ఉపకీచకులందరినీ మన కళ్ళ ముందు ఒక్కొక్కడిని నొక్కి మాంసపు ముద్దల్ని చేసిన దృశ్యం నా కళ్ళల్లో ఇంకా మెలుగుతుంది. నేను అది మర్చిపోలేకపోతున్నాను. కాబట్టి నేనా నోరు తెరిచి వెళ్ళిపోమని నేను అనలేను, ఆవిడని అనలేను. నేను అన్నానంటే మళ్ళీ వెనక నుంచి ఏ ముసుగు వీరుడో వచ్చి మనల్ని ఎక్కడ సంహరిస్తాడో తెలియదు. ఈవిడ ఈ రాజ్యంలో ఉంటే ఇక్కడ బ్రతుకుతున్న మగవాళ్ళకి సేఫ్టీ లేదుగా.